గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ చర్చి మంచాడు కదా, హైకోర్టుకి వెళ్దాం. ఎందుకురా ఉరేంచుకోవడానికి నా కొడుక 15,000 ఫైన్ తో పోయేది 14,000 జైలు శిక్ష చేయించారా రే. పెరాల మీద బయటకు వచ్చి నీ పీక బిస్కెట్ తీసిపండి ఏదైనా. ఎవరు గురా ఫిగర్ కసక్కలాగా ఉంది. నా వైపే అయినా పర్లేదు, కత్తిలాగా. నేను అలా అనుకునే చేసుకున్నాను. ఇలా వచ్చాడు సూర్యవతి. మీకోసమేనండి. ఎరా మీ అక్కకి విడాకులు ఇచ్చేస్తా అని చెప్పాను కదా. ఇస్తానంటే ఎప్పుడు ఇస్తావు బావా? ఇచ్చేయడానికి ఏమన్నా షాప్ లో దొరికే విస్తరాకలా, కిళ్ళి కొట్లో దొరికే తమలపాకలా టైం పడుతున్నా తాడి. ఎంత టైం అయినా తీసుకోండి. మీకు విడాకులు ఇవ్వాలంటే మీరు నాకు 25 లక్షలు ఇవ్వాలి. 25 లక్షలే? అవును. కరెక్ట్ గా 4 రోజుల్లో 25 లక్షలు అరేంజ్ చేయలేదనుకోండి, మా తమ్ముడు, వాడిద్దరు పెళ్ళాలు, వాళ్ళ 4 పిల్లలు, నేను అందరూ మీ ఇంటికి వచ్చేస్తాం. అప్పుడు మీరే పోషించాలి. మీ సర్కస్ కంపెనీకి అన్నం పెట్టం కంటే కష్టపడి 25 లక్షలు సంపాదించడమే బెస్ట్. లేకపోతే నా లైఫ్ వరస్ట్. కౌంట్ డౌన్ స్టార్ట్స్ నౌ. రారా తమ్ముడు. పదక్క. ఏటి గురు, అంత అందమైన వైఫ్ కి డైవర్స్ ఇచ్చేస్తావా? తప్పదు. ఏ ఫ్లాష్ బ్యాక్ అలాంటిది. ఎలాంటిది? ఏమనుకుంటున్నావా నన్ను? నువ్వు ఈవేళ నా చేతులు అయిపోయా. నీకే నష్టం. ఇప్పుడు చెప్పు, విడాకులు ఇవ్వడం కరెక్టేనంటావా? లాయర్ ఎవరిని పెట్టుకుంటావు గానీ చాలా కరెక్ట్. నిన్ను మాత్రం పెట్టుకోను. ఏమిట్రా ఇది? ఇట్స్ ప్లాన్ డాడ్. ప్లానా? ప్లాన్ ఏంట్రా? నేను శ్రీనివాస్ గా ఇంటికి వెళ్ళాను అనుకోండి, నన్ను ఇంప్రెస్ చేయడానికి అందరూ ఆర్టిఫిషియల్ గా బిహేవ్ చేస్తారు. అప్పుడు వాళ్ళ ఒరిజినల్ క్యారెక్టర్స్ బయటపడవు. అదే నేను డ్రైవర్ గా వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనుకోండి, ఆ అమ్మాయిని దూరంగా ఉండి స్టడీ చేయొచ్చు. అప్పుడు అమ్మాయి ఒరిజినల్ క్యారెక్టర్ బయటపడుతుంది. హౌ ఇస్ మై ఐడియా? ఖండాలంగా ఉంది. నేను అదే అన్నాను. అబ్బా వెళ్ళి డ్రెస్ మార్చుకోండి. డాడ్, నువ్వెన్ని చెప్పినా సరే నేను ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక ఇంకా డ్రాప్ అవడం అంటే ఉండదు. లెట్ మీ బి ద డ్రైవర్ అండ్ డ్రైవ్ ద సిచువేషన్. కాదురా. ఆపకండి, వెళ్ళనివ్వండి. అవతల వర్షం వచ్చేస్తుంది. వర్షం కూడా వచ్చేలా ఉంది. పదండి. బై మామ్. బై డాడ్. చెప్పండి అన్నయ్య గారు, అబ్బాయి బయలుదేరాడా? బయలుదేరాడమ్మా. వాడితో పాటు మా డ్రైవర్ కూడా వస్తున్నాడు. ఓహో. అయితే మా వాడు డ్రైవర్ గెటప్ లో ఉంటాడు, డ్రైవర్ మా వాడి గెటప్ లో ఉంటాడు. ఏంటండి, మీ అబ్బాయి డ్రైవర్ లా ఉంటాడా? డ్రైవర్ మీ అబ్బాయి లా ఉంటాడా? ఏమో నాకేం అర్థం కావడం లేదు. ఈయనకి ఇస్తాను, ఉండండి. ఇవ్వమ్మా. హలో, ఏంటంటే? ఏమీ లేదండి. ఎవడైతే మీ ఇంటికి డ్రైవర్ అని వస్తాడో వాడు నా కొడుకు, ఎవడైతే నా కొడుకు అని అంటాడో వాడు డ్రైవరు. అర్థమైందా? ఈ డ్రైవర్ డ్రామా ఎందుకండి? ఏమి లేదండి, దగ్గరుండి అమ్మాయి గుణగణాలు గమనించవచ్చని వాడి ప్లాన్. దయచేసి మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే. అలాగే తమరు ముందుగా ఫోన్ చేశారు కాబట్టి సరిపోయింది, లేకపోతే దెబ్బ అయిపోదు. డ్రైవరే మా అల్లుడు, అంతే కదా. మిగతా సంగతి మేము చూసుకుంటాంలేండి. సైడ్ ఇచ్చేయండి. నో వే. సైడ్ అవ్వక సంపేతను. ఏడ్చలే. చెవులు చుల్లెడు. ఏమన్నా పెట్టుకో, కానీ కాలర్ మాత్రం పట్టుకుంటే లీపోద్ది. అది రాజీ. రాజమండ్రి పేపర్ మిల్ సైడ్ హార్న్ కొడుతుంటే సైడ్ ఇవ్వట్రా. మీరు హార్న్ కొట్టిన సైడ్ కోసం నేను ఇంకా టీచర్ కొట్టాను అనుకున్నా. తీసేయడానికి నువ్వేమైనా హైవే ఫిగర్ ఏంట్రా? నా కొడక గుద్దేనట్టే ఫేస్ కారు డిక్కి షేప్ తీసేసుకుంటా. పట్టకన్నయ్య ఎల్బోర్డ్ గాడు. ఎల్బోర్డ్ గాడికి ఉద్యోగం ఎందుకు ఇచ్చారు సార్? బోర్డ్ స్కూల్లో నాతో పాటు చదువుకున్నాడు. అది అప్లికేషన్. నా మొహం చూసి వదిలే. చూశాను, బాగుంది. రే సారు ముఖం చూసి వదిలేస్తున్నాను, లేదంటే లారీ టైర్ కింద నిమ్మకాయలు నలిపేసి నలిపేద్దును యాదవనే. చాలా ఇరిటేటింగ్ గా ఉంది. ఎందుకో? ఆఫ్టర్ ఆల్ లారీ డ్రైవర్ నాకు వార్నింగ్ ఇస్తాడా? ఇంకా లైఫ్ లో ఏ లారీ డ్రైవర్ హార్న్ కొట్టా నేను సైడ్ ఇవ్వను. అప్పుడు మీ స్టోరీ మారిపోదేమో. కోనసీమ తుఫానికి, గోదావరి వరదలకి చెక్ చెదరిన షాప్ ని క్షణంలో కుప్పకొలిసాడు యాదవా. ఒరే ఆగరా, అయిపోయావురా. ఇవాళ నా చేతిలో నీకు వల్కనైజింగ్ ఏరా. రే శనివారం నాడు చేపలు తిని యాదవా ఆగరా. ఆ వల్కనైజింగ్ షాప్ చాలా డెలికేట్ గా ఉంది. శాస్త్రి గారు, నేనండి గనిపోతున్న తమ్ముడు ఏ రాజుని. మీరు చెప్పినట్టే వైట్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని నడుచుకుంటా 100 పెళ్లి చూపులకు వస్తున్నానండి. అమ్మ దీని అమ్మ, కాళ్ళు ఇప్పుడు ఎత్తరండి బాబు. ఏంటండి జాతకం ప్రకారం నడవలసిందేనా? బస్ స్టాప్ లోనే పెళ్లి చూపులండి. ఏంటే బట్టల మీద బురద పడితే సంబంధం కుదరదా? చచ్చా, బురద పడే సమస్య లేదండి. ఇదేరా మా పెళ్లి కొడుకు. గ్లాడ్ టు మీట్ యూ. కండ్లు బాగున్నాయా?
మీ అమ్మాయి నచ్చేసిందండి మంగారం. చిచి నేను చేస్తాను. అదేంటోలే బురదే కదే కాలంలో కడుక్కుంటే పోద్దులే. బట్టలు బురద చేసుకునేవి పెళ్ళాన్ని ఏమేలుకుంటావరా ఎదవా? ఈ పెళ్లి చూపులు కూడా దొబ్బేసిరా. కొంచెం లిఫ్ట్ బెదరా. గిఫ్ట్ లేదు నోర్మయ్య. ముందు అర్జెంట్ గా ఎల్లో చెప్పాడు కుమ్మేయాలి. నేను అడుగుతుంది కూడా ఆనుకుమేడా. అలాగే బెదరు ఎక్కువ త్వరగా కూర్చో, స్మెల్ వచ్చేస్తుంది. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోబాబు. పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా, సింబాలిక్ గా దండ పడిందిరా. ఇది పెళ్లి చూపులకు వేసుకునే దాంట్లో లేదు, ఫోటోకి వేసుకునే దాంట్లో ఉంది. ఎప్పుడు? మీరు పోయినప్పుడు. పోయాడా? రేయ్ లేకండి, మిమ్మల్ని చూస్తుంటే భయమేసేస్తుంది. మీరంతా కలిసి ఇప్పుడు అతను కొడతారా? ఏ నువ్వు కూడా చెయ్యతావా? నువ్వు ఉండే కొడతారా? కొడతాం కొడతారా? కొట్టాం. కొడతారా? కొడతాం. కొడతారా? కొడతాం. అయ్యో బాబోయ్, ఇప్పుడు కొట్టుకోండి. మై గాడ్, ఇండియాలో డ్రైవింగ్ అంటే కుర్చీలో కూర్చొని స్టీరింగ్ తిప్పడం అనుకున్నాను. ఇన్ని తిప్పలు పడాలా? నా వల్ల కాదు. అయితే వెనకెళ్ళిపోదామండి. నో, మరి ఏం చేద్దాం? డ్రెస్సులు చేంజ్ చేసుకుని ఒరిజినల్ గెటప్స్ వచ్చేద్దాం. ఏంటి? ఇక్కడ నుంచి నువ్వు డ్రైవర్వి, నేను ఓనర్ని. దట్స్ ఆల్. హాయ్ ఎవడు? మా బాసు. మా బాస Yes. ప్రభాస్ తెలుసు, బిపాస బస్ తెలుసు, చివరికి ఆర్టిస్ట్ బస్సు తెలుసు. ఈ మా బాస్ ఏంట్రా? దట్స్ మై సీక్రెట్ నేమ్. ఈయన మొహం ఏంటండి అలా కమిలిపోయింది? ఎవరిని కొట్టారా? కొట్టలేదురా, లిప్స్టిక్ రాసుకున్నాడు. లిప్స్టిక్ పెదాలకి ఏదో రాసుకుంటారు. అది ఇండియాలో, ఈయన అమెరికా నుంచి వచ్చారు. అక్కడ మోహన్ గారు రాసుకుంటారు. ఓహో, ఇదేంటండి నా మోకాలు కూడా వాచిపోయింది. ఈయన కొంచెం హెవీగా థింక్ చేస్తుంటారులే. సంథింగ్ హ్యాపెన్, ఏదో జరిగింది. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా డౌట్ గా ఉంది. అసలు ఏమైంది? పెద్ద స్టోరీ ఏం జరగలేదురా, ఇప్పుడే స్టార్ట్ అయింది. నీ కొత్త బాగుంది. అబ్బా. మేము చిన్న ప్లాన్ తీసుకుని గెటప్ మార్చుకుని హైదరాబాద్ వెళ్దాం అనుకున్నాం. దారిలో ఏం చేసిన అదర్ ఫీట్లకి మళ్ళీ మా ఒరిజినల్ క్యారెక్టర్ లోకి వచ్చేసాం. జరిగింది అది. ఫస్ట్ గెటప్లు మార్చారన్నమాట. అవును. తర్వాత ఒరిజినల్ గెటప్ లోకి వచ్చారా? ఎన్నిసార్లు చెప్పాలా? ఇప్పుడు ఏ గెటప్ లోకి వెళ్తారు? ఏటానికి ఏ గెటప్లు లేవు. ఓహో, గేమ్ ఈజ్ ఓవర్. అయితే తీసేస్తా. ఏటి క్యాపా? జిప్పు. ఏదో తాడే మనిషిలా ఉన్నాడు. పదండి పోదాం. సార్ 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 ఒక్క నిమిషం సార్, నన్ను జిప్పు తీయనియండి సార్. పోరా. సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నో ప్రాబ్లం. ఈ బ్యాగులో ఏముందో మీరు చూస్తే గుండాకి చచ్చిపోతారు. టైం వచ్చినప్పుడు వాళ్ళకు చూపిస్తాను, మీకు చూపిస్తాను. అప్పటిదాకా బాయ్. ఏంటయ్యా ఏంటి? ఏంటంటే నీలకంఠం గారు, హార్ట్ బీట్ బదులు హాట్ సాంగ్స్ వినపడుతున్నాయి మీ గుండెలోంచి. ముందా చెవుల్లోంచి అయిపోయాడు తీయా ఏదో డైవర్షన్ సీడును. అవును, మన లీగల్ అడ్వైజర్ చిట్రాజు గారు అక్కడ పోయాడు. కోర్టు పని చూసుకొని వస్తానన్నాడు. ఓ అలాగే. మనం పోస్ట్ చేసిన లెటర్ వచ్చేసిందనమాట. దైవ సమానుడు పూజనీయులైన శ్రీ నీలకంఠం గారికి చిట్రాజు తమ్ముడు రమణ నమస్కరించి వ్రాయినది. నేను వైజాగ్ కేజీహెచ్ హాస్పిటల్ నుంచి హైదరాబాద్ కిమ్స్ హాస్పిటల్కి షిఫ్ట్ అయ్యాను. డబ్బులు లేక మా అన్నయ్య నన్ను చూడడానికి రావట్లేదు. మరణంతో పోరాడుతున్న నేను చివరి చూపుగా మా అన్నయ్యని చూడాలనుకుంటున్నాను. దయచేసి వీలైనంత త్వరగా అన్నయ్యని పంపగలరు. ఇట్లు మరణంతో పోరాడుతున్న రమణ. ఏమయ్యా డాక్టర్? సార్, చిట్రాజు తమ్ముడికి అంత సీరియస్ గా ఉందా? అవునండి. మరి నాకు ఎప్పుడు చెప్పలేదే? పాపం ఆత్మాభిమానం కదండి. ఓహో, ఇప్పుడు చిట్రాజు రాగానే 50,000 ఇస్తానే. నేను కోర్టుకే వెళ్తున్నానండి. మీరు ఆ 50,000 నాకు ఇస్తే నేను చిట్రాజుకి అందజేస్తానండి. సరే ఇస్తానండి. ఎరా డాక్టర్, మనోడి కండిషన్ ఎలా ఉంది? పోయే టైం దగ్గర పడిందా? పడింది. నిజమా? పైకి పోయే టైం కాదు, ఆఫీస్కి పోయే టైం. 6 గంటలో బయలుదేరతాడు. సర్లే, మనం రాసిన ఉత్తరం అందిందా? ఇప్పుడే చదివాడు. ఏమన్నాడు? 50,000 ఇచ్చాడు. 50,000 పాతికే ఉందటి. మిగతా బతికి నేను తీసుకున్నా. దేనికిరా? మీకు అసలు తమ్ముడే లేడన్న సీక్రెట్ ని కీప్ చేస్తున్నందుకు. ఆఫ్టర్ ఆల్ స్కూటర్ మెకానిక్ గడివి ఫోన్ లేని ఫ్యామిలీ డాక్టర్ చేస్తే నా దగ్గర డబ్బులు నొక్కుతారా? మీరు నొక్కుతున్న దాంతో పోలిస్తే నా నొక్కుడు ఎంత లాయర్ గారు? ఏం లాభం? ఆ? భారీకి విడాకులు ఇవ్వలేకపోతున్నాను. ఏ 25 లక్షలు డిమాండ్ చేస్తుంది. డమ్మీ తమ్ముడిని అడ్డు పెట్టుకుని అంత అమౌంట్ ఎలా మీట్ అవ్వగలను? మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీలకంఠాన్ని లేపేద్దాం అనుకుంటున్నాను. ఎవిడెన్స్ లేకుండా యాక్సిడెంట్లుగా చంపేస్తే అప్పుడు ఆస్తి మొత్తం ఆడి కూతురు వచ్చే ఎత్తికి వెళ్తుంది. నో నాదవుద్ది. ఎలాగో నీలకంఠానికి తెలియకుండా వాడి కూతురు చేత స్టాంప్ పేపర్ మీద సంతకం పెట్టించుకున్నాను. నీలకంఠం చచ్చిపోయిన వెంటనే వాడి అస్థికులు గోదాట్లో, వాడి ఆస్తి నా కోర్టులో. ఎలా ఉంది ప్లాన్? అదిరిపోయింది. మరి మడ్రకు ముహూర్తం ప్లాన్ చేశారా? తొందరలోనే. అలర్ట్ గా జుట్టుకు రంగు. అలాగే సార్, ఏంటి? నేను కేసు గెలిచాను. కంగ్రాచులేషన్స్. చాలా థ్యాంక్స్ అండి. ఏంటా అరుపులు? అరుపులు కాదు, చిట్రాజు కేసు గెలిచాడంటమ్మా. అయితే అంత గట్టిగా అరవాలా?
ఇక్కడ నా కాన్సంట్రేషన్ మొత్తం పోయింది ఈ తెలుసా? పిచ్చి బొమ్మలు వేయడానికి కాన్సన్ట్రేషన్ కావాలా? ఇవి పిచ్చి బొమ్మలు కాదు, మరి? అల్ట్రా మోడర్న్ పెయింటింగ్స్. ఏదేమైనా సరే ఈసారి పెయింటింగ్ కాంపిటీషన్ లో నాకే ఫస్ట్ ప్రైజ్ రావాలి. అప్పుడు నువ్వు ఒక్కదాని వెళ్ళాలి కాంపిటీషన్. Shut up. సర్లే, ఆ వరస్ట్ బొమ్మ ఎవరిదే? నీదే. ఏమండి ఏంటో? వాళ్ళు వచ్చేసారు. హలో అంకుల్. మీరు ఉండండి. ఏంటి బాబు, ప్రయాణం అయితే బాగా సాగిందా? అంకుల్ ఐఎమ్ శ్రీనివాస్ ఫ్రమ్ అమెరికా. తెలుసులే గానీ ఆ దెబ్బలేటో. ఈ డ్రైవర్ గాడి వల్లే వచ్చిన యాక్సిడెంట్ అయింది. ఓహో అలాగా. ఏమే ఆడతారా బట్రా? వస్తున్నానండి. లోపలికి పద బాబు. పారబోసి రావయ్యా. హారత్ అతనికి ఇవ్వడం ఏంటి? ఐఎమ్ శ్రీనివాస్ అండ్ ఐఎమ్ ఫ్రమ్ అమెరికా. అవునండి, నేను డ్రైవర్ రంగబాబుని. ఆయన శ్రీనివాస్ అమెరికా నుంచి వచ్చారు. గాట్ ద పాయింట్? మాకు తెలుసు అల్లుడు గారు. అయితే మాకు చిన్న సంప్రదాయం ఉంది. వాట్స్ దట్? డ్రైవర్ ని గౌరవించడం సెంటిమెంట్ గా పెట్టుకున్నాం. ఆ సెంటిమెంట్ తో నేను తాసి సంపాదించాం. ఓహో, అందుకనే మీ డ్రైవర్ ని గౌరవించేది. అంతేగాని మీ మీద గౌరవం లేదనుకున్నారా? అబ్బెబ్బే బయలుటారే. సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. ఎనీవేస్ ఐ లైక్ యూ సెంటిమెంట్. ప్లీజ్ క్యారీ ఆన్. సార్ చూసండి. ఫస్ట్ డ్రైవర్ కి అంకుల్ సెంటిమెంట్. అబ్బులు బాగానే ఫాలో అవుతున్నాడు. మీకు ఎందుకంటే శ్రమ, నేను తాగి పెడతాను కదా. రేయ్, అల్లుడు గారికి డ్రైవర్ గారికి గదులు చూపించండి రా. రండి. అమ్మో, ఇల్లు ఇంద్రభవన్ లా ఉంది. ఇదేమీ కదండి. ఆహా, స్టార్ హోటల్లో సూట్ రూమ్ లా ఉంది. డ్రైవర్ కి ఎంత రిచ్ ట్రీట్మెంటా. ఆ గజపతి గారి దగ్గర ఉద్యోగం మానేసి వీళ్ళ దగ్గర సెటిల్ అయిపోతే బెటర్. అప్పుడు మన లైఫ్ ఆడి కార్ లాగా హాయిగా ఉంటుంది. ఈ రూమ్ నీదా? కాదు మీదే. నాకు ఈ రూమ్ నచ్చలేదు. నచ్చినా నచ్చకపోయినా మిమ్మల్ని ఇక్కడే ఉండమన్నారు మా అయ్యగారు. ఏ దీనికి వాస్తుంది. ఫ్యాన్ లేదా? బాత్రూమ్ కూడా లేదు. షిట్. ఎంతసేపటి నుంచి పిలుస్తున్నానే? లోపల ఏం చేస్తున్నావు? ఎగ్జామ్ ఉందమ్మా, ప్రిపేర్ అవుతున్నాను. ముందు ఇంట్లో ఎగ్జామ్ పాస్ అవ్వు, తర్వాత కాలేజ్ ఎగ్జామ్. ఇదిగో ఈ టీ తీసుకెళ్లి నీ కాబోయే వాడికి ఇవ్వు. ఎవడు ఆ జరాఫీ గడా? నేను చచ్చినా చేసుకోను. ఏజ్ కనిపించిన ఓల్డ్ ప్రొఫెసర్ లా ఉంటాడు. పిచ్చి ముద్దు, నిన్ను చేసుకునేది అతను కాదే, అతనితో వచ్చిన డ్రైవరు. వాట్? డ్రైవర్ ని పెళ్లి చేసుకోవాలా? నెవర్. నేను చేసుకోను. అతను డ్రైవర్ కాదే, అమెరికా నుంచి నిన్ను చేసుకోవడానికి వచ్చిన శ్రీనివాసు. వెళ్ళి ఈ టీ ఇచ్చి నీ మొహం చూపించు. అవునా? రెడీ అయి వెళ్తానమ్మా. నువ్వు మేకప్లు డెకరేషన్లు చేసుకుని వెళితే అతనికి డౌట్ వస్తుంది. ఇలా నేచురల్ గా వెళ్తేనే బాగుంటుంది. లైఫ్ లో ఫస్ట్ టైం టీ తాగడం అండి? నీలాంటి అందమైన పర్మిషన్ చూడు. పని మనిషా? ఓ, సిటీలో సర్వెంట్ మేట్స్ అనాలి కదా. నీ పేరు? 3 రోజెస్. నేను అడిగింది టీ పేరు కాదు, నీ పేరు. సూర్యకాంతం. మీ పేరు? రంగబాబు. బాగుంది కదా. 3 రోజెస్ టీని ఇంకో రోజు తీసుకొచ్చిందనమాట. సూర్యకాంతం మల్లం అనమాట. నీ జీతం ఎంతో? ఏదో తిట్టినట్టు అలా కంగారు పడిపోతావేంటి? నేను అడిగింది నీ జీతం ఎంత అని. జీతం ఎంత అంటారా? 2 పూట్ల అన్నం పెట్టి 1000 రూపాయలు ఇస్తారండి. 1000 రూపాయల? అంతేనా? అయ్యే సరిపోతా నీకు. నీకేదైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు, నేను చదువుతాను. ఒక 5000 ఉంటే సర్దండి. 5000? ఇప్పుడు సర్దమంటే సర్దేయడానికి అవేమన్నా సామాలా? కొంచెం టైం పడుతుంది. అయితే సర్లేండి. ఇంతకీ మీ జీతం ఎంతో? 8000. పైగా ఇలా అవుట్డోర్ వచ్చినప్పుడు స్పెషల్ బట్టాలు ఉంటాయి. అమ్మో, మీరు చాలా రిచ్ అన్నమాట. అవునవును. సరే, కప్పిస్తే వెళ్తానండి. అవతల బోల్డ్ అన్న అంట్లున్నాయి. హాయ్ మణి, ఇప్పుడే అనుకుంటున్నానే నీకు కాల్ చేద్దామని. స్టాక్ డైలాగులు వద్దే. సారీనే, యాక్చువల్లీ మార్నింగే నేను కాల్ చేద్దాం అనుకున్నాను, కానీ పెయింటింగ్ బిజీలో పడి మర్చిపోయాను. సరే కానీ నిన్ను చూడడానికి అమెరికా నుంచి ఒక హీరో వస్తాడని చెప్పావు. వచ్చాడా? వచ్చాడు. ఉన్నాడా? బాబాయ్ పెట్టే పనిష్మెంట్స్ కి బెదిరి పారిపోయాడా? ఉన్నాడు. ఉన్నాడు. సరే, ఎలా ఉన్నాడు? హాలీవుడ్ హీరోలో ఉన్నాడా, బాలీవుడ్ హీరోలో ఉన్నాడా? అల్లరి నరేష్ లా టాల్ గా ఉన్నాడు. నీకు నచ్చాడా? చాలా. తనకు నువ్వు నచ్చావా? అది తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాలి. ఏదైనా ట్విస్ట్ ఉందా? అవునే, నన్ను స్టడీ చేయడానికి డ్రైవర్ గెటప్ లో వచ్చాడు. అదే వాళ్ళ డ్రైవర్ ని అమెరికన్ లా పరిచయం చేశాడు. వెరీ ఇంట్రెస్టింగ్. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తను నన్ను పని మనిషి అనుకున్నాడే. మరి నువ్వేం చేసావే? నేను పని మనిషిలా యాక్ట్ చేశానే. అయితే ఇవాళ రేపో నిజం చెప్పేద్దాం అనుకున్నానే. నో, తాను నిజం చెప్పే వరకు నువ్వు చెప్పొద్దు. అప్పటి వరకు పని మనిషిగానే నటించు. సరదాగా కాబోయే శ్రీవారిని ఆట పట్టించువే.
ఓకే ఓకే బాయ్. మమ్మీ బెడ్ కాఫీ. నేను నీకు మమ్మీలా కనబడుతున్నానా? నాది హీరోయిన్ ఏజ్ తెలుసా? అలా కనిపించట్లేదే. అయినా నాకెందుకు కానీ కాఫీ పట్రా. నేను రెడీ అయితే కనబడతాను. కాఫీ పట్రా. ఇక్కడ బెడ్ మీద ఉండి ఏం తాకూడదు, ఏం తినకూడదు. ఇది అయ్యగారు రూల్. వాట్ యు థింక్ ఆఫ్ మీ? నేను అడిగితే కాఫీ లేదంటారా? ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. ఏం చేయలేరులేండి. ఐ వాంట్ బెడ్ కాఫీ రైట్ నౌ. ఎరా, నువ్వేనా పగలగొట్టింది? ఏం కాదండి, మరి నువ్వా పగలగొట్టింది? మీ మీద ఒట్టండి, నేను కాదండి. రేయ్, నువ్వే కదా పగలగొట్టింది? నేను కాదండి. మరి ఎవర్రా దీన్ని పగలగొట్టింది? ఇట్స్ మీ. ఎందుకు? యు సీ అంకుల్, జనరల్ గా నాకు బెడ్ కాఫీ లేకపోతే ఇరిటేషన్ వచ్చేస్తుంది. ఆ ఇరిటేషన్ లో చేతికి ఏది దొరికితే అది బదులు కొట్టేస్తాను. తప్పు జరిగిపోయింది అల్లుడు గారు, చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. అవును అంకుల్, అడిగిన వెంటనే కాఫీ ఇవ్వకుండా చాలా పెద్ద తప్పు చేశారు. బెడ్ కాఫీ ఇవ్వడం తప్పు కదా అల్లుడు గారు, మీరు నా జ్ఞాపకాన్ని పగలగొట్టారే, అది పెద్ద తప్పు. దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? పనిష్మెంటా? ఇంట్లో ఎవరైనా తప్పు చేసినా పనిష్మెంట్ తీసుకోవాల్సిందే. రండి, నేనేం చేయాలి? రాలింగ్ చెయ్యాలి. ఏటలా చూస్తారు? మొదలెట్టు. ఈ పికైన పెన్షన్ టచ్ అయింది అనుకోండి, ఈ చిట్లు పోతుంది. జాగ్రత్త. నడవండి. సంటి కూరలు అలా చూస్తారండి. గచ్చు మీద సంటి కూరలు బాగానే బాగుతున్నారు. టచ్ అయిందండి. అయిందా? మరి చెప్పేటే పెట్టండి. మంచి అన్నాక మంచి తింట ఉండాలి. ఏటల్లుడు గారు అర్థపత్రాలు అలా జాగ్రత్త. ఏటో మళ్ళీ టచ్ అయింది. దద్దులు వచ్చేస్తున్నాయి. తప్పదల్లుడు గారు, నేను మీ కాబోయే అల్లుడిని. అందుకే ఈ పనిష్మెంట్లు. రేపు పెళ్ళాక ఇంట్లో అయ్యి బాగుంటారు అనుకోండి, నాకు మాట వచ్చేది ఏమే? ఏమీ లేదు అల్లుడు గారు, నా తాపత్రయం అంతా మిమ్మల్ని క్రమశిక్షణలో పెడతారని, అంతేగాని మిమ్మల్ని బాధ పెడతారనా? అబ్బే. సారీ అంకుల్, ఐ మిస్టేక్ యూ. చూడండి, స్పైడర్ మ్యాన్ అలా పాకిస్తాను. స్పైడర్ మ్యాన్ ఏంట్రా అడు అలా పోతున్నాడు? తిన్నా తరగలేదా? మా అయ్యగారు శిక్ష చేశారు. కింద మేకులు కూడా వేయాల్సిందే. దోలు తీర్పు అమ్మని అమ్మా. అంకుల్ అంకుల్, ఆ రంగబాబు గారు బొమ్మ పక్కన పారిపోతున్నాడు. వాడికి కూడా పనిష్మెంట్ ఇవ్వండి అంకుల్. ఇవ్వను. అదేంటి, వాడికి క్రమశిక్షణ వద్దా? అదేంటి అల్లుడు గారు, ఏమి తెలియనట్టు అడుగుతున్నారు? డ్రైవర్ని గౌరవించడం మన ఇంటి సంప్రదాయం. వాళ్ళకి పనిష్మెంట్ గట్రా ఉండవు. అవును కదా. అదిగోనండి మళ్ళీ And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.